హాయ్ అండి, నేను మీ రుచిత. మన ఛానల్ వచ్చేసి బేబీ వ్లాగ్స్ ఫన్నీ. ఈరోజు చేయబోయే రెసిపీ క్రిస్పీ పొటాటో బ్రెడ్ రోల్స్. అయితే చాలా మంచిగా వచ్చినాయి. నేను 2 పొటాటోస్ తీసుకున్నా, అవి ఉడకబెట్టేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అవి ఉడకబెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే బ్రెడ్ ఏదైతే ఉందో దాని సైడ్ పార్ట్ బ్రౌన్ పార్ట్ కట్ చేయండి. కట్ చేసేసి ఓన్లీ వైట్ పార్టే తీసి పెట్టుకొని ఈ బ్రౌన్ పార్ట్ ఏం చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది, చెప్తాను. వీడియోలో చూపించినట్టు అవి కట్ చేసుకున్న బ్రౌన్ పార్ట్ మొత్తము మిక్సీలో వేసేసుకోండి, పొడి లెక్క చేసేసుకోండి. మొత్తము ఫ్లైన్ పౌడర్ లెక్క వేసుకోండి. ఏదైతే ఆలు ఉడకబెట్టినా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ లెక్క వేసుకొని మొత్తం మెత్తగా చేయండి. చేయితోనైనా సరే మెత్తగా చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకున్న చిన్నది, 1 స్పూన్ సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ పసుపు, కొంచెం జారు సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం లైట్గా, ఇంకా ధనియాల పొడి, అంతేనండి. మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోండి, ఓకేనా. మ్యాగీ మసాలా కూడా కొంచెం వేసాను, కొంచెం వేసాను. మీకు కూడా కావాలంటే మ్యాగీ మసాలా కూడా వేసుకోండి. చాలా బాగా వచ్చింది. చాలా అసలు రెస్టారెంట్లో తిన్నట్టే ఉందండి. టేస్ట్ చాలా మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం అందులో వాటర్ పోయినాక డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టేసుకోండి. డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఫస్ట్ వేడైనాక నెయ్యాలి, ఓకేనా. ఫస్ట్ వాటర్ పక్కకు తీసుకొని పెట్టుకోండి. బ్రెడ్ ఏదైతే ఉందో అది ముంచి అందులో వాటర్ మొత్తం తీసేసి ఆ పొటాటో మొత్తము అలా పెట్టేసి మొత్తం దగ్గరికి ఇట్లా రోల్ లెక్క చేసుకొని పొడి బ్రెడ్ ఉంది కదా మిక్సీ పట్టింది అది దాంట్లో ముంచాలండి. బ్రౌన్ పార్ట్ కనిపించింది కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. మీరు కట్ చేయని అవసరం, కానీ స్టఫ్ కోసం అయితే కావాలి కదా, దాని మీద పొడి క్రిస్పీగా ఉండాలని నేను మిక్సీ పట్టుకున్నా. పొడి మిక్సీ పట్టుకున్న మిగతా పొడి సరిపోతే బ్రౌన్ పార్ట్ కట్ చేయని అవసరం లేదు. కావాలంటే కట్ చేసుకోండి. చాలా అట్లా బాగుంది, ఇట్లా బాగుంది, కానీ మీదైతే క్రిస్పీగా రావాలని నేను బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని పౌడర్ లెక్క చేసుకున్నాను, ఓకేనా. వీడియోలో చూపించినట్టు ఎండ్ వరకు చూడండి. అట్లా ట్రై చేసిన, ఇట్లా ట్రై చేసిన, మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. నాకైతే మా ఆయన సర్ప్రైజ్గా ఫీల్ అయ్యింది. అసలు ఏంది ఇంత బాగా ఉన్నాయి, ఇంత నచ్చినాయి, నాకు చాలా నచ్చాయి. పాప కూడా ఇష్టంగా తిన్నది. అసలు ఏంటంటే పిల్లలు చిప్స్ అవి ఇవి అడుగుతారు కదండి, అందుకే ఇట్లా చేసి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. ఇట్లా చేసి పెడితే రోజు ఒక ఏదో చిన్న చిన్న రెసిపీస్ అన్న. బ్రెడ్ అయితే 30 రూపీస్లో వచ్చేస్తుంది మనకి. ఇంకేందండి, ఇక పొటాటో ఒక్క పొటాటో 2 పొటాటోస్ ఆల్రెడీ మన ఇంట్లో ఉంటాయి ఒక్కొక్కసారి స్టాక్. లేదంటే ఒక పొటాటో బ్రెడ్ కదా 2, దాంతో ఎంత ఎండ్ వరకు చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇట్లా బ్రౌనిష్ కలర్ రావాలి, మాడనివ్వకండి. బ్రౌనిష్ కలర్ వచ్చినాక తీసేసేయండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే సాల్ట్ సరిపోయినంత వేసుకోండి. మళ్ళీ దాంట్లోకి అడ్జస్టబుల్ చేసుకోలేము కదా, కాబట్టి అక్కడే టేస్ట్ చేసుకొని తగినంత వేసుకోండి. సాల్ట్ ఒకటి, మిగతాన్ని సేమ్ క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను చెప్పింది 2 పొటాటోస్ తీసుకున్నాను నేనైతే, ఆ క్వాంటిటీ చెప్పాను నేను. ఇంకా ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. బ్రెడ్ నేను సైడ్ కూడా అట్లా ట్రై చేసిన, ఇట్లా ట్రై చేసినాను కదా, నేను సైడ్ కట్ చేసేది కూడా చూపిస్తున్నా. అట్లా కట్ చేసేసుకోండి, పౌడర్కి పక్కకు పెట్టేసుకోండి. లేదు అంటే ఆ పీసెస్ కూడా లాస్ట్కి ఏం చేస్తానో చూడండి, వీడియో ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఆ మొత్తం బ్రౌన్ పార్ట్ మొత్తం కట్ చేసి మళ్ళీ సేమ్ వాటర్లో ముంచి డిప్ చేసి మొత్తం వాటర్ మొత్తం తీసేసి ఏదైతే పొటాటో స్టఫ్ లెక్క పెట్టేసుకున్న తర్వాత అది ఏదైతే పొటాటోది బ్రెడ్ది మొత్తం రోల్ లెక్క చేసుకోండి. మీ ఇష్టం ఏ షేప్ అయినా సరే. నేను ఒకటి ట్రయాంగిల్ షేప్ చేసుకున్నా, ఒకటి క్యూబ్ షేప్, అట్లా మీ ఇష్టం షేప్స్, కానీ స్లోగా ఇచ్చుకోపోనీయకండి. ఏదైతే పొడి ఉందో దాని మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. నా పిల్లలకి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం బెటర్ అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి అన్నీ ఇంట్లోనే చేస్తున్నా. అంతకుముందు కూడా చేసేదాన్ని తక్కువ, ఇప్పుడైతే ఇంకెక్కువనే చేస్తున్నా. ఏదైనా ట్రై చేస్తేనే కదండి వచ్చేది. ట్రై చేస్తే ఒకసారి పోతుంది, ఇంకోసారి వస్తుంది. కాబట్టి ట్రై చేయండి, పిల్లలు ఎంజాయ్గా తింటారు. రోజు ఒక వెరైటీ పెట్టేయండి. నా స్టఫ్ అయిపోయింది, కొంచెం ఆలు మిరిగింది. ఆ బ్రౌన్ పార్ట్స్ ఏవైతే మిలిగినాయి కదా అవి ఏం చేసిన అంటే మొత్తం కొన్ని వాటర్ పోసి దగ్గరికి అనేసి పొటాటో మొత్తం ఇట్లా దగ్గరికి చేసేసి మొత్తం రౌండ్ బాల్ లాగా చేసేసి ఇది పొడిని సెట్ చేసేసిన దాని మీద. అదొకటి కూడా అయిపోయింది.
ఇట్లానే చేసుకోండి. బ్రౌన్ పార్ట్స్ కూడా మిలిగితే ఇలానే వేసుకోండి, పడేయకండి. అంటే పొడిది మిక్సీ అయిపోయినాక బ్రౌన్ పార్ట్స్ మిలిగితే కొంతమంది కట్ చేసినాక కూడా బ్రౌన్ పార్ట్స్ మిలిగితే ఆలు ఉంటే అలా చేసేసుకోండి. లేదంటే ఏదైనా స్వీట్ రెసిపీకి యూజ్ చేయవచ్చు. అవి బ్రౌన్ పార్ట్స్ నూనెలో వేయించేసి స్వీట్ లెక్క చేసేసుకోవచ్చు. ఒకవేళ పొటాటో కర్రీ స్టఫ్ మిలగకపోతే మీకు అయిపోయిందండి. చాలా మంచిగా వచ్చినాయి. చాలా అసలు నేను షాక్ అయిన, అంత మంచిగా వచ్చినాయి. ఎంత బాగున్నాయి చూడండి. చూడడానికే ఎంత క్రిస్పీ అనిపిస్తున్నాయి. తింటుంటే అయితే టేస్ట్ మస్తు ఉందండి. చాలా నచ్చినాయి. చాలా చాలా బాగున్నాయి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో నేను పెడతా ఉంటాను. అంతే అండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొంచెం సాస్ వేసుకోండి బౌల్లో. తినేసాను. టేస్ట్ చాలా నచ్చింది. నేనైతే టేస్ట్ చేశాను. పొటాటోది కూడా అసలు ఉడకబెట్టాము కానీ ఇంకా చాలా బాగుంది. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇది బెస్ట్ అని నేను చెప్తాను. చాలా నచ్చింది. నేనైతే టేస్ట్ చేసి చూపించాను కదా. చాలా చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలని కోరుకుంటున్నా. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ముందుకు పంపించేటట్టు చేయండి. నన్ను ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. ఆల్ అనే బటన్ క్లిక్ చేసి నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయిపోతాయి. థ్యాంక్ యూ.